హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్నటువంటి హారర్ స్టోరీ ఏంటంటే ఆ ఇల్లు. ఈ స్టోరీ నేను ఒక బ్లాగ్లో చదివానన్నమాట. అది ఎలా అంటే నార్మల్గా నాకు ఈ హారర్ స్టోరీస్ అవంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. అందుకు నేనేం చేశానంటే నార్మల్గా గూగుల్లోకి వెళ్ళేసి అక్కడ సెర్చ్ చేస్తూ ఉన్నాను. అలా సెర్చ్ చేసేటప్పుడు ఒక బ్లాగ్ కనబడింది. ఆ బ్లాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో క్లియర్‌గా తెలుగులో ఉందన్నమాట అది. అంటే ఇంగ్లీష్‌లో టైపింగే కానీ తెలుగులోకి ఉంది. మనం నార్మల్‌గా ఇప్పుడు వాట్సాప్ చాటింగ్ చేస్తాం కదా! ఆ విధంగా ఉందన్నమాట. అందుకు ఒకసారి చదివాను. అది ఒక ఆవిడ అంటే ఆమె అప్పుడు బాగా యంగ్ అన్నమాట. అంటే 18, 19 ఆ టైం ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు తను యాక్చువల్‌గా ఫారిన్ కంట్రీస్‌లో ఉండేదన్నమాట. మన ఇండియనే తను. ఫారిన్ కంట్రీస్‌లో ఉండేది. తనకు జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్‌ని తను అందులో పోస్ట్ చేసిందనమాట ఆ బ్లాగ్‌లో. అదే నేను చదివాననమాట. అసలు ఎంత ఇంట్రెస్ట్‌గా, ఎంత భయంకరంగా అనిపించిందంటే, ఆ సిట్యుయేషన్‌లో తను ఇంకెంత భయపడి ఉంటదో అనిపించిందనమాట. అంత ఇంట్రెస్ట్ అనిపించింది ఆ స్టోరీ. అదే ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. ఆ అమ్మాయికి సంబంధించిన పూర్వీకులు అంటే తరాలుంటాయి గదా! ఆ విధంగా కొన్ని తరాలు అంటే ఆమెకు ముందు ఒక 5, 6 తరాల ముందు వాళ్ళు ఇండియాలోనే ఉండేవాళ్ళనమాట. అది గూడా ఎక్కడ? పశ్చిమ బెంగాల్ ఆ సైడ్‌లో ఉండేవాళ్ళనమాట. అక్కడ నుంచి తర్వాత వీళ్ళ ఫ్యామిలీస్ అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ అవుతూ తర్వాత ఫారిన్ కంట్రీస్‌కెళ్ళేసి అక్కడ సెటిల్ అయిపోయారనమాట. అక్కడ సెటిల్ అయిపోయిన తర్వాత ఇండియాకి ఎప్పుడు రాలేదు. కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే, ఆ అమ్మాయికి ఇండియా నుంచి ఒక లెటరొచ్చింది. అది కూడా విత్ అడ్రెస్‌తో సహా వచ్చిందనమాట క్లియర్‌గా. అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతోందని, ఆ ఫంక్షన్‌కి నువ్వు రావాలి ఖచ్చితంగా అని అంటే మీ ఫ్యామిలీ మొత్తం రావాలని జెప్పి వాళ్ళ ఇంటికి లెటరొచ్చింది. వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అందరూ చనిపోయారు. తను ఒక్కటే ఉంటుందనమాట. తను షాక్ అయిపోయింది. ఏంటి మా వాళ్ళు ఇంకా ఉన్నారా? నాకెప్పుడు చెప్పలేదే. అంటే వాళ్ళ పేరెంట్స్ గాని, తర్వాత వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇలా ఉంటారు గదా! వీళ్ళెవ్వరు చెప్పలేదనమాట. ఇలా మన తరాల వాళ్ళు అక్కడున్నారు. మన వంశానికి సంబంధించిన వాళ్ళు అనే విషయం ఎప్పుడు చెప్పలేదు. ఆ అమ్మాయి షాక్ అయింది. అయితే మాది ఇండియానా? ఇండియాలో మాకు సంబంధించిన వాళ్ళున్నారా? సరే అయితే నేనొకసారి వెళ్లి చూస్తాను అని ఆమె అనుకునిందనమాట. ఆ తర్వాత తను ఇండియాకొచ్చిందనమాట. ఇండియాకొచ్చేసి తన అడ్రెస్‌ని ఒకసారి చెక్ చేపిస్తే అది ఒక మారుమూల పల్లె అనమాట. అక్కడికి రైల్వే స్టేషన్ ఉంది వెళ్ళడానికి. బట్ అక్కడ అన్ని ట్రైన్స్ ఆగవనమాట. ఒక ట్రైన్ మాత్రమే అక్కడ ఆగుతుంది. ఆ ట్రైన్‌కే తను వెళ్ళాలనమాట. సరే అని చెప్పి ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ ట్రైన్‌కి సంబంధించిన టైమింగ్స్ అవన్నీ కనుక్కొని, అదే టయానికి ఆ ట్రైన్‌ని క్యాచ్ చేసింది. క్యాచ్ చేసి వెళ్ళిందనమాట. చూస్తూ వెళ్తుంది. చాలా ఫారెస్ట్ లాగా ఉంది. చాలా బాగుంది. అంటే మొత్తం అంతా గ్రీనరీ అలా ఉంటుంది గదా! ఆ అమ్మాయి బాగా చూస్తూ వెళ్తుందనమాట. ఇంత మంచి ఊరు, ఇక్కడ ఉంటున్నారా మా వాళ్ళు అని అనుకుంటూ వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అక్కడ స్టేషన్‌లో దిగిందనమాట. దిగితే ఒక్క మనిషి కూడా స్టేషన్‌లో కనపడలేదనమాట తనకి. జస్ట్ ఆ ట్రైన్ ఆగింది. ఆ ట్రైన్ వెళ్ళిపోయిందనమాట. అక్కడ ఈ అమ్మాయి ఒక్కటే ఉందనమాట స్టేషన్‌లో. ఎవ్వరు కూడా లేరు. ఏంట్రా ఇది అసలు ఇలాంటి ఊర్లో కూడా స్టేషన్స్ కడతారా అని అనుకునిందనమాట. నార్మల్‌గా ఫారెన్స్‌లో పెరిగింది కదా! ఈ అమ్మాయి. అక్కడ ఎలా ఉంటారు? చాలా ఎక్కువ మంది ఉంటారు. ఏ స్టేషన్‌లో చూసినా సరే. కానీ ఇక్కడ అలా లేకపోయేసరికి ఆ అమ్మాయి కొంచెం స్టన్ అయిందనమాట. సరేలే చూద్దామని అనుకోని ఆ అమ్మాయి ఏం చేసింది, లగేజ్ అంతా ఒక పక్క పెట్టుకొని అక్కడ బెంచ్ పైన కూర్చునిందనమాట. ఆ అమ్మాయి కూర్చున్న వెంటనే అంటే ఒక 10 సెకండ్స్ అలా కొంచెం గ్యాప్‌లోనే ఆ అమ్మాయి బ్యాక్ సైడ్ నుంచి ఒక గుర్రం సౌండ్ వినపడిందనమాట. గుర్రము సౌండ్ చేస్తుంది కదా! ఆ సౌండ్ వినపడింది తనకి. వినపడేసరికి ఏంటి హార్స్ లాగా ఉంది సౌండ్ అని చెప్పి వెనక్కి తిరిగి చూసింది. చూస్తే నిజంగానే అది ఒక గుర్రపు జట్కా బండి. ఒకప్పుడు పాతకాలంలో అవి ఉండేవన్నమాట. మా నాన్నగారు ఆ టైంలో కూడా గుర్రపు జట్కాలుండేవి. ఆ గుర్రపు జట్కా ఒకటి వస్తదనమాట. ఆ ముందు గుర్రాలను తోలుతూ ఒకతను కూర్చొనొస్తున్నాడు. అతను తలపైన క్యాప్ పెట్టుకున్నాడు. చూడ్డానికి ఎలా ఉన్నాడంటే దాదాపు ఒక 40, 50 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండింది సిట్యుయేషన్ ఆ టైప్‌లో ఉన్నాడనమాట అతను. ఈ అమ్మాయి బాగా చూసింది. చూసి అసలిది రాయల్లాగా ఉంది. అంటే మామూలుగా రాజులకి, వాళ్ళకి గుర్రపు జట్కా బండ్లు ఎలా తీసుకెళ్తారు? ఆ టైప్‌లో ఉందనమాట అది. ఆ అమ్మాయి చూసింది. ఇది ఎవరి కోసం వస్తుందని కనిపెట్టుకొనుందనమాట. అది ఖచ్చితంగా ఈ అమ్మాయి ముందుకే వచ్చి నిలబడి స్టాప్ జేశారు. ఆ బండిని స్టాప్ జేశారు. ఆయనసలు పిలవట్లేదు, ఏం లేదు. ఈ అమ్మాయి అలా ఇలా చూస్తుందనమాట. చూసి ఏంటి ఈయన నన్ను పిలవట్లేదే, కొంపదీసి ఇదేమన్నా నా కోసమే ఏమన్నా వచ్చిందేమో, నాకు ఆల్రెడీ వీరే కదా లెటర్ రాసారు. సో నేను ఈరోజు వస్తానని వీళ్ళు అనుకున్నారో ఏమో అని అనుకోని ఆ అమ్మాయి వెళ్ళింది. వెళ్లి డోర్ తీసుకొని లోపలికెక్కి కూర్చుందనమాట. ఆ అమ్మాయి కూర్చునేదొచ్చి ఒక చిన్న క్యాబినెట్ లాగా, ఒక చిన్న రూమ్ లాగా ఉంటుందనమాట. జస్ట్ ఒక 5-6 మెంబర్స్ పడతారనమాట. అలాంటిదనమాట. లోపలికెక్కి కూర్చోగానే మళ్ళీ స్టార్ట్ చేశాడనమాట అతను. అలా ఇంగ గుర్రపు జట్కా అలా చెట్ల మధ్యలో నుంచి అలా ఊర్లోకి వెళ్తుందనమాట. ఊర్లో ఇల్లులన్నీ ఉన్నాయి. కానీ ఇళ్ళన్నీ గూడా ఓపెన్‌లో ఉన్నాయి. కానీ ఒక్క మనిషి కూడా కనపడడం లేదు. ఆ అమ్మాయి గమనించిందనమాట. ఇంత పెద్ద ఊరు ఇందులో ఏంది ఒక్క మనిషి కూడా కనపడట్లేదే అని అనుకుంటూ ఉంది. అంతలోపల ఆ గుర్రపు జట్కా ఏమైందంటే వెళ్లి ఒక పెద్ద గేట్ దగ్గర ఆగిందనమాట. ఆ అమ్మాయి గేటు అంటే ఆ రూమ్‌కి క్యాబినెట్ లాగా ఉంది గదా! అందులో కిటికీలుంటాయన్నమాట. అద్దాలుంటాయి వాటికి. అందులోంచి తొంగి చూస్తే
ఆ గేట్ లో నుంచి ఒక పెద్ద హౌస్ మ్యాన్షన్ అన్నమాట, అది అది కనిపిస్తోంది. ఆ అమ్మాయి చూసి షాక్ అయిపోయింది అనమాట. ఏంట్రా ఇది, ఒక పెద్ద కోటలా ఉంది, ఇలాంటి ఇంట్లో మా వాళ్ళు ఉంటారా, మా వంశం వాళ్ళు, ఇంత పెద్ద వాళ్ళ మా వాళ్ళు అని అనుకునింది అనమాట అమ్మాయి. అలాగే షాక్ లో ఉందన్నమాట. ఇంకా తర్వాత మళ్ళీ ఒకసారి గుర్రం సౌండ్ వచ్చింది. గుర్రం సౌండ్ వచ్చేసరికి ఈ అమ్మాయి తేరుకునింది అనమాట. తేరుకుని సరే నేను ఇక్కడ దిగుదామని చెప్పి ఆ డోర్ తీసుకొని దిగింది అనమాట. దిగ్గానే మళ్ళీ గుర్రపు చెట్టు అలాగే వెళ్ళిపోయింది అనమాట. అలా వెళ్ళిపోతేనే ఆ అమ్మాయి దాన్ని చూస్తూ ఉంది. ఇంత లోపల లోపల నుంచి దాదాపు ఒక 20-30 మంది పరిగెత్తుకుంటూ వచ్చారనమాట. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గేట్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఈ అమ్మాయిని లోపలికి తీసుకెళ్లారనమాట. యాక్చువల్ గా ఆ రోజు ఆ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. ఎవరితో మ్యారేజ్ ఫంక్షన్ అన్నమాట. దానికే వీళ్ళని ఇన్వైట్ చేశారు. ఆ అమ్మాయి వెళ్ళింది. అసలు ఎంత బాగా డెకరేషన్ చేశారంటే రాజుల కాలంలో ఎలా ఉంటాయో అంత ఓవర్ గా గ్రాండ్ గా చేశారనమాట. ఆ అమ్మాయి చూసి షాక్ అయిపోతుంది అనమాట. అందరిని చూస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు రాజుల కాలంలో ఆ టైప్ లో ఉన్నారనమాట చూసేదానికి. రాయల్ ఫ్యామిలీస్ లాగా కనపడ్డారనమాట తనకి. అలాగే తను లోపలికి వెళ్ళింది వాళ్ళతో పాటే. లోపలికి వెళ్ళేసి తనకు ఒక రూమ్ ఇచ్చేశారు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రామ్మా అని చెప్పారనమాట. ఈ అమ్మాయి లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బాగా అప్పుడు బయటకు వచ్చింది అనమాట. బయటకు వచ్చి చూస్తే బయట అందరూ ఉన్నారు. ఈ అమ్మాయి ఏం చేసింది, అసలు ఫంక్షన్ ఎవరిది చూద్దాం అని చెప్పి అలా ఇలా వెళ్తూ ఉందన్నమాట. వెళ్తూ ఉండేసరికి ఇంతలో ఏం జరిగిందంటే ఆ అమ్మాయి పైన ఆ పెద్ద మ్యాన్షన్ హౌస్ ఉంది కదా, అక్కడ కిటికీలోంచి బయటకు చూసింది అనమాట. చూస్తే ఆ ఇంటి ముందు ఒక అతను సైకిల్లో నిలబడుకొని ఉన్నాడు. నిలబడుకొని ఈ ఇంటి దిక్కే చూస్తూ ఉన్నాడు. ఏంటి అతను ఇలా చూస్తూనే ఉన్నాడు అని ఆ అమ్మాయి గమనిస్తుంది అనమాట. మళ్ళీ అతను ఏం చేశాడు, ఏదో భయంగా ఏదో తన తన వైపు వస్తుంది అన్నట్టుగా అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు అనమాట. నిలబడలేదన్నమాట. భయపడుతూ భయపడుతూ వెళ్ళాడు. ఇది ఆ అమ్మాయి గమనించింది. ఎందుకు అతను అలా వెళ్ళాడు, ఇక్కడ ఏం జరుగుతుంది, ఫంక్షన్ జరుగుతుంది, ఇంత బాగా జరుగుతుంటే అతను ఎందుకు అలా అంత భయపడుతూ వెళ్ళాడు అని అనుకునింది అనమాట. సరే అతన్ని ఎవరన్నా భయపెట్టారో ఏమో అని అనుకుని దాన్ని వదిలేసింది. వదిలేసి అలా ఇలా చూస్తూ ఉంది. ఇంతలోపల ఒక చిన్న పాప ఆడుకుంటూ ఆ గ్రౌండ్ లో కనిపించింది అనమాట. ఇంటి ముందు, ఆ మ్యాన్షన్ ముందు అనమాట. ఆ ఆ పాపను చూసి ఈమెకు కొంచెం ఆడుకోవాలనిపించింది. సరే అని చెప్పి బయటకు వచ్చి ఆ పాపతో ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ పాప ఏం చేసింది, ఆ పాప దగ్గర ఉండే బాల్ ని అలా బయటకి వేసింది అనమాట. గేట్ బయటకి వెళ్ళిపోయింది అది. ఆ అమ్మాయి కూడా ఆ గేట్ బయటికి ఆ బాల్ కోసం వెళ్ళింది అనమాట. వెళ్ళి ఆ బాల్ తీసుకొని అలా వెనక్కి తిరిగి చూస్తే వెనకల ఏం లేదు. డోర్ వచ్చే ఆ గేట్ ఉంది కదా, గేట్ క్లోజ్ లో ఉంది. గేట్ కు మొత్తం చెట్లన్నీ వచ్చేసి ఎండిపోయి అసలు ఒక పొదలాగా ఉందన్నమాట. గేట్ కు ముందు లోపల అసలు లోపలికి వెళ్ళలేం, అంత ఘోరంగా ఉంది. ఇల్లు అయితే పాడుబడిపోయి అక్కడక్కడ పెచ్చులు పెచ్చులు ఊడిపోయి అలా కనిపిస్తుంది. కొన్ని చెక్కలు విరిగిపోయి, అంటే అప్పట్లో ఎక్కువ చెక్కలతో అలా కట్టేవాళ్ళు కదా, అలా ఉందన్నమాట హౌస్. అసలు కొద్దిసేపటికి ఆ అమ్మాయికి ఏం అర్థం కాలేదన్నమాట. అసలు ఏంటి ఇది, నేను లోపలికి వెళ్ళాను, స్నానం చేశాను, బట్టలు చేంజ్ చేసుకున్నాను, అన్ని చేసుకొని వచ్చాను, కానీ నేనేంటి అసలు చూసేది నా కళ్ళతో నేను చూసి నమ్మలేకున్నాను అని అనుకుంటోంది. తన బట్టలు చూసుకుంటే చిరిగిపోయిన గుడ్డలు వేసుకుంది అనమాట తను. అసలు తన చేతిలో బాల్ కాదు, ఒక పుర్రె ఉందన్నమాట తన చేతిలో. ఆ పుర్రె పట్టుకుని నిలబడుకొని ఉంది. ఆ పుర్రెని చూడగానే గట్టిగా ఒక అరుపు అరిచి ఆ పుర్రెని విసిరేసింది అనమాట. విసిరేసి అది కొంచెం దూరంలో పడిపోయింది. పడిపోయింది. ఈ అమ్మాయి అలాగే ఆ ఇంటి వైపు చూస్తూ చూస్తూ అక్కడే పడిపోయింది అనమాట. పడిపోయిన తర్వాత ఇంతకు ముందు అక్కడ ఒక అతను నిలబడి భయపడి వెళ్ళిపోయాడు కదా సైకిల్లో, అతను మళ్ళీ రిటర్న్ వచ్చాడు అదే రూట్ లో. రిటర్న్ వచ్చి ఈ అమ్మాయిని చూసి ఫస్ట్ ఏమనుకున్నాడు, దెయ్యమే అనుకున్నాడు. దెయ్యమే అనుకున్నాడు, కానీ ఆ అమ్మాయికి బ్లడ్ కూడా వచ్చింది. కొన్ని చోట్ల బ్లడ్ కారుంది అనమాట. అది చూశాడు. చూసి తను అమ్మాయి, తను దెయ్యం కాదని చెప్పి తన దగ్గరికి వెళ్ళి తనని లేపాడు. కానీ తను అప్పటికే స్పృహ కోల్పోయింది అనమాట. సరే అని చెప్పి ఆ అమ్మాయిని చిన్నగా సైకిల్లోకి ఎక్కించుకొని అలాగే ముందు పక్క కూర్చోబెట్టుకున్నాడు అనమాట. కూర్చోబెట్టుకొని చిన్నగా తీసుకొచ్చి స్టేషన్ లో వదిలిపెట్టాడు. స్టేషన్ లో వదిలిపెట్టేసిన తర్వాత అక్కడ వాటర్ అందుకు తీసుకొని ఆ అమ్మాయి మొహం మీద చల్లాడు అనమాట. చల్లి, ఏంటమ్మా ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, అసలు ఆ ఇంటి దగ్గరకు నీకేం పని, నువ్వు లోపల ఉన్నావు, నేను చూశాను, కానీ నిన్ను చూసి నేను దెయ్యం అనుకుని భయపడి వెళ్ళిపోయాను, ఆ ఇంట్లోకి ఎవరు వెళ్ళరమ్మా, అయినా అసలు లోపలికి నువ్వు ఎలా వెళ్ళావు అని అంటే ఈ విధంగా అమ్మాయి మొత్తం స్టోరీ చెప్పింది అనమాట. ఏంటమ్మా నువ్వు చెప్పేది, దాదాపు 40-50 ఏళ్ళు అయిందిమా, ఆ ఇంట్లో ఎవ్వరు లేరు, ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ చనిపోయారు, ఇక్కడ దెయ్యాలు తిరుగుతాయని చెప్పి ఆ ఇంటికి ఎవ్వరు రారు అని అంటే, నాకు ఇలా ఆ ఇంటి నుంచి లెటర్ వచ్చింది, నన్ను ఇట్లా రమ్మని చెప్పి చేశారంటే, అయితే నీకేదో మంచి కాలం కాదమ్మా ఇది, నువ్వు వెళ్ళొద్దు, అక్కడికి వెళ్తే నువ్వు ఈసారి బ్రతికి రావు, నీ అదృష్టం బాగుండి నువ్వు బయటకు వచ్చావు, అది నీ అదృష్టం కిందకే అనుకో అని చెప్పి చెప్పాడనమాట. నువ్వు ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోమ్మా, ఇక్కడ ఏమీ లేదు, ఇదంతా కూడా దెయ్యాల ఏరియా అని చెప్పాడనమాట. మరి మీరు ఎక్కడున్నారంటే, మేము పక్క ఊర్లో ఉంటానమ్మా, ఈ రూట్ లోనే వెళ్ళాలి మేము, అందుకే మేము పగలే వెళ్తూ ఉంటాం, నైట్ టైం అస్సలు రావమ్మా ఈ టైంలో అని చెప్పారనమాట. మరి గుర్రపు చెట్టు అవన్నీ అంటే అదంతా కూడా దెయ్యాల పని అమ్మా, ఇక్కడ తిరుగుతూ ఉంటాయమ్మా అని చెప్పాడనమాట. చెప్పగానే ఆ అమ్మాయి ఈ కాలంలో కూడా ఇలాంటివి ఉన్నాయా అని అనుకొని, సరే ఎలాగూ వచ్చేసాను కదా ఇక వెళ్ళిపోదామని చెప్పి మళ్ళీ
ట్రైన్ వెళ్తుంది కదా ఆ రూట్‌లో. ఆ ట్రైన్ ఎక్కేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసిందనమాట. ఈ విధంగా ఆ అమ్మాయికి జరిగిన ఆ రియల్ స్టోరీని ఆ బ్లాగ్‌లో రాసుకునిందనమాట. ఇది నా తొలి అనుభవం ఇండియాకు రావడం వల్ల అని రాసింది. అది నేను చదివాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ మరీ వినాలి, అలాగే చూడాలనుకుంటే మన మిస్టర్‌లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ.